ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ఐనవెల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాలతో శ్రీ రుద్రాభిషేకం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ ఏసీ సతీష్ రాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమలు వైభవంగా జరిగాయి. మాఘ పంచమి సందర్భంగా నిర్వహించనున్న లక్ష కలముల వితరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారి చెంత ఉంచిన కలములు విద్యార్థులకు విజయాన్ని ప్రసాదిస్తాయని భక్తుల నమ్మకం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవేలి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా కలముల వితరణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. మాఘ శుద్ధ చవితి పురస్కరించుకుని ఈరోజు ఐనవేలి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో సప్త నదీ జలాలతో అంటే గంగా, యమున, కావేరి, నర్మదా, సింధు, అదేవిధంగా గోదావరి తదితర 7 నదుల సప్త నదీ జలాలను తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం రేపు మాఘ శుద్ధ చవితి తర్వాత మాఘ శుద్ధ పంచమి పురస్కరించుకుని రేపు 1,00,000 కలములను స్వామివారి చెంత ఉంచుతారు. అనంతరం ఆ కళాలని ఆదివారం ఏదైతే 25వ తారీఖు ఉందో ఆ ఆదివారం విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ 1,00,000 కలములకు సంబంధించి అదేవిధంగా ఏదైతే ఈ సప్త నదీ జలాల అభిషేకం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఓం గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభ్యస్తే రసాదనం గణపతి ఆసీత్ వచన సిద్ధిరస్తు. అయ్యా, 50 మంది భక్తులకి కూడా ఆది గణపతి ఐనవేలి గణపతి ఆశీస్సులతో జనవరి 22, జనవరి 23, జనవరి 24 అంటే మాఘశుద్ధ చవితి, మాఘశుద్ధ పంచమి, నాగశుద్ధ షష్ఠి ఈ రోజున స్వామివారికి 22వ తారీఖున సప్త నదీ జలముల సహిత స్వామివారికి 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి అభిషేకం చేయబడుతుందండి. అలాగే ఈవేళ మొదటి రోజున ఉదయాన్నే గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్యంతో మొదలుకొని గణపతి ఆరాధన చేసి ఆ సప్తనదీ జలాల్లో కూడా కలశలోకి ఆవాహన చేసి స్వామివారికి ఇప్పుడు అభిషేకమైంది. అనంతరం స్వామివారికి 1,00,000 దూర్వాచన అవుతుంది. తర్వాత స్వామివారికి లక్ష్మీ గణపతి హోమం, తర్వాత నీరాధన మంత్రపుష్పము, స్వస్తి వాచనాలు. రేపు అనగా 23వ తారీఖున శ్రీపంచమి, వసంత పంచమి ఈ దేవస్థానంలో స్వామివారి సన్నిధిలో వేలాదిగా అక్షరాభ్యాసాలు జరుగుతాయండి. ప్రతి నిత్యము ప్రతి సంవత్సరము కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే రేపటి రోజున విఘ్నేశ్వర పూజ అయిన తర్వాత సరస్వతీ కల్పము, సరస్వతీ దేవను ఆవాహన చేసి 1,00,000 కలములు స్వామివారి అక్కడ పెట్టి వాటిని సంప్రోక్షణ చేసి తర్వాత ఆ 1,00,000 కలములు స్వామివారి చెంత ఉంచి తీసి తర్వాత రోజున పంచిపెడతారు. 24వ తారీఖు శనివారం సూర్య నమస్కారాలు, పూర్ణాహుతి, స్వస్తి వాచనంతో ముగుస్తుందండి.
అలాగే ఈ కలములు ఎవరైతే స్వీకరిస్తారో ఆ విద్యార్థులకి మనోధైర్యం పెరిగి పరీక్షా ఉత్తీర్ణత పెరుగుతూ ఉంటుందండి. అలాగే ఈ కలములు 25వ తారీఖు ఆదివారం నాడు పంచిపెడతారు. కావున ఈ విద్యార్థులందరూ వచ్చి కలములు స్వీకరించవలసిన కోరుచు సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సన్మంగళాని భవంతు శుభం భూయాత్. మహాగణపతి నమః. ఆది గణపతి ఐనవెల్లి గణపతి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం ఎంతో విశిష్టమైన నమ్మకమైన పూజ అయినటువంటి చదువుల పండగ. ఈ కార్యక్రమాన్ని మహాగణపతి ఆరాధనతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. సప్త నదుల జలాలతో స్వామివారికి అభిషేకం జరిపించి సరస్వతీ పూజ, అలాగే సూర్య నమస్కారాలు వగైరా కార్యక్రమాలన్నీ కూడా త్రిదిన దీక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు, చివరిగా 1,00,000 కలములు స్వామివారి వద్ద సమర్పించుటకు కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కంటే భిన్నంగా ఎప్పుడూ 2 నుంచి 3 వేల మంది భక్తులు మాత్రమే పాల్గొనేటటువంటి ఈ చదువుల పండగ కార్యక్రమంలో ఈ సంవత్సరం సుమారు 9,000 మంది భక్తులు స్వామివారిపై ఉన్న నమ్మకాన్ని, హిందూ మతంపై ఉన్నటువంటి ప్రాచుర్యాన్ని మరింత పెంపొందించే విధంగా పాల్గొనడం జరిగింది. అందరి యొక్క నమ్మకాన్ని, హిందూ ధర్మం యొక్క శాస్త్రం యొక్క ప్రమాణాల అనుసారం వారందరి తరపున కార్యనిర్వహణాధికారిగా నేను బాధ్యత తీసుకుని పవిత్రమైన మనసు శక్తితో వారి వారి గోత్రనామాలు జాబితాను సిద్ధం చేసి పూజకు ఆరంభం చేసే సందర్భంలో ప్రదక్షిణపూర్వకంగా ఆలయ ప్రదక్షిణ, ఆ గోత్రనామాల జాబితాతో ఒక ప్రదక్షిణ చేసి స్వామివారి ముందు సమర్పించి ఈ పూజలో పాల్గొన్న భక్తులను భగవంతుడు ఎప్పుడూ కూడా వారి వెంట ఉండి వారి మనోధైర్యాన్ని మరింతగా పెంపొందించి వారి యొక్క అభ్యున్నతిని అష్టైశ్వర్యాలతో సిద్ధించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ దేవస్థానం యొక్క యూట్యూబ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వీక్షించి తరించాలని కోరుకుంటూ నమో విఘ్నేశ్వరాయ నమః. మాఘశుద్ధ చవితి పురస్కరించుకుని ఐనవేలి విఘ్నేశ్వర స్వామికి ఈరోజు సప్త నదీ జలాలతో అంటే గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి ఈ 7 నదుల జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేశారు. అదేవిధంగా మాఘ చవితి తర్వాత మాఘ పంచమి పురస్కరించుకుని రేపు 1,00,000 కలములను ఐనవేలి విఘ్నేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏదైతే ఈ పూజ చేసిన కళాలు ఉన్నాయో ఆ కళాలని ఆదివారం అంటే 25వ తేదీన విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు, అర్చకులు చెప్తున్నారు. ఈ ఆలయ ఏర్లకు సంబంధించి, కలములకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది భక్తులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఉచితంగా ఈ చుట్టుపక్కల ఉన్న పాఠశాలలో కళలను పెంచుతారు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నవారు, ఇక్కడికి చేరుకోలేని వారికి పోస్టల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంఓ చేస్తే ఇక్కడ నుంచి కళలను ఇతర గ్రామాలకి, అదేవిధంగా పట్టణాలకి చేరవేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే స్వామివారి చెంత ఉంచిన కలములతో పరీక్షలు రాస్తే తాము ఉత్తీర్ణులు అవుతాముతో పాటు వారి పర్సంటేజ్ పెరుగుతుందని ఇక్కడ భక్తులు ప్రగాఢంగా నమ్ముతారని అర్చకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.